అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఆఫీస్ నుంచి వచ్చాక వంట పనిలో నిమగ్నమయ్యాను. ముంబై నుంచి ఫోన్ కాల్. మీనాక్షి పిన్ని ఊళ్ళోకి వస్తున్నానని చెప్పింది. చాలా ఏళ్లయింది పిన్నిని చూసి. ఆవిడ కోడలు వీణ పుట్టింటి వాళ్ళు ఈ మధ్యనే ఇక్కడ మేముండే ఊళ్ళోకి వచ్చి స్థిరపడ్డారని చెప్పింది. ఒక్కసారిగా నా ఆలోచనలన్నీ నా చిన్నప్పటి రోజుల్లోకి పరుగులు తీశాయి. మీనాక్షి పిన్ని భర్త గోపాల్ బాబాయ్ గారు ముంబై నగరంలో పెద్ద హోదాలో పనిచేశారు. 3 మగపిల్లలు, బాగా చదువుకున్నారు. తండ్రికి తగినట్టు మంచి హోదాల్లో ఉన్నారు. మీనాక్షి పిన్నిని ఎక్కువగా ముంబై పిన్ని అని వ్యవహరించేవాళ్ళు బంధువులంతా. భర్త హోదా, ఆమె నగర జీవితపు ఆకర్షణలతో బంధువులందరిలో కాస్త ఎక్కువ ప్రత్యేకత చూపిస్తుండేది ఆవిడ. అమ్మమ్మ తాతయ్య లేకపోవడంతో 2 పిన్నులు, మామయ్య, వాళ్ల పిల్లలు అందరూ సెలవుల్లో తమింటికే వచ్చేవారు. ముంబై పిన్ని వచ్చినప్పుడు వాళ్ల పిల్లలకి స్నానాలు, భోజనాల దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించేది. ముంబైలో తమ అవుట్ హౌస్లో వంట మనిషి కూతురు ఆ పిల్లల పనుల్లో సాయం చేస్తుందని ఆమెని తనతో కూడా తీసుకొచ్చేది. మిగిలిన పిన్ని, మామయ్యల పిల్లలతో మేమంతా డాబా మీద, క్రింద హాల్లోనే పక్కలేసుకుని పడుకుంటే ఆవిడ పిల్లలు గదుల్లో మంచాల మీద తప్ప పడుకునేవారు కాదు. పాపం వాళ్ళకి మాతో కలిసి ఆడుకోవాలని, మాతో కబుర్లు చెప్పుకోవాలని ఉండేదేమో గాని పిన్ని వాళ్ళని కలవనిచ్చేది కాదు. ఆవిడ కట్టే చీరలు, ఆ పిల్లల బట్టలు అందరం కళ్ళు విశాలం చేసుకుని చూసేవాళ్ళం. అయినా అందరం అలా గమనించకపోతే ఆవిడ చిరాకు పడిపోయేది. అమ్మని చూసి జాలి పడుతుండేది. ఇంతమందిని ప్రతి వేసవికి రమ్మని పిలుస్తాడు మీ ఆయన, ఇంతమందికి చాకిరీ ఎలా చేస్తున్నావే? నానగోలగా ఉండే ఇంట్లో నెల్లాళ్ళు పిల్లలతో వేగడం అంటే కష్టం కాదు. 3 ఆడపిల్లల్ని కన్నావు, ముందు ముందు బోలెడని ఖర్చులుంటాయి. ఓ 4 రూపాయలు జాగ్రత్త చేసుకోకుండా డబ్బంతా ఇలా వేసవి ఎండలకే తోడిపోస్తారే అనేది. ఆవిడ పిల్లలతో ప్రతి ఏడు వచ్చినా 4 రోజుల కంటే ఎక్కువ ఉండేది కాదు. మిగిలిన సెలవుల్లో బాబాయ్ నైనీటాల్ తీసుకెళ్తాడనో, సిమ్లా తీసుకెళ్తాడనో చెప్పేది. అమ్మకి నాన్నకి పిల్లలంటే బోల్డ్ ఇష్టం. అదీ కాక నాన్న ఒక్కడే కొడుకు కావడంతో నాన్నమ్మ కూడా ఈ పిల్లల సందడి కోసం ప్రతి వేసవిలోనూ ఎదురు చూసేది. ఇంతకీ అలాంటి పిన్ని గత 4-5 ఏళ్లుగా ఆంధ్రా వైపు పనిగట్టుకుని వచ్చి అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని పలకరించి వెళ్తోందని, చాలా మారిందని విన్నాను. ఢిల్లీలో ఉన్న 2వ కోడలు వీణతో కలిసి వియ్యపురాలి ఇంట్లో పెరుగుతున్న మనమరాల్ని చూసేందుకు మా ఊరు వస్తున్నట్లు చెప్పి అమ్మ దగ్గర నా ఫోన్ నెంబర్ తీసుకుందట పిన్ని. నన్ను కలవాలని అంటోందని. తప్పకుండా కలుద్దాం పిన్ని అని చెప్పాను. శని, ఆదివారాలు వస్తే ఒక్కసారిగా శరీరం, మనసు రిలాక్స్ అయిపోతాయి. ఈ వారాంతంలో పిన్ని రాక కోసం సిద్ధంగా ఉన్నాను. సాయంత్రం బయలుదేరి పిన్ని చెప్పిన చిరునామా పట్టుకొని వీణ అమ్మగారింటికి వెళ్ళాను. పిన్ని ఎదురొచ్చి దగ్గరకు తీసుకుంది. ఎందుకో 2 కళ్లల్లోనూ సన్నని నీటి పొర కమ్మింది. రక్త సంబంధపు స్పర్శకున్న లక్షణం కాబోలు. అప్పుడడిగింది, అల్లుడుగారేరి అంటూ. గౌతమ్ ఆఫీస్ పని మీద ఊరెళ్లారని చెప్పి ఆవిడ్ని ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాను. నా కూతురు గురించి వాకప్ చేసింది. వీణ కూతురు పింకీతో సహా లోపల నుంచి వచ్చింది. చిన్న హెయిర్ కట్తో, అందమైన చీరకట్టుతో వీణ పెళ్ళప్పటికంటే బావుంది. కబుర్లు పలహారాలై కబుర్లో పడ్డాం. పింకీ తల్లి చేతుల్లోంచి జారి అమ్మమ్మ దగ్గరికి వెళ్తోంది. 2 ఏళ్లు నిండాయి. బాగా కబుర్లు చెప్తోంది. పిన్నంటోంది, ఇంక పింకీని ఢిల్లీ తీసుకెళ్ళిపోతుందిలే, ఈసారి నర్సరీలో చేర్పిస్తే నెమ్మదిగా అక్కడ అలవాటు పడుతుంది. వీణ ఏమీ మాట్లాడలేదు. చేతిలో ఉన్న ఫోన్లోకి చూస్తోంది. ఇంటికెళ్లాలని లేచి పిన్నిని నాతో పాటు బయలుదేరమంటే మర్నాడొస్తానంది. సాయంత్రం ఆఫీస్ నుంచి అటు వెళ్ళి పిన్నిని తీసుకుని ఇల్లు చేరాను. చపాతీతో పాటు తేలిగ్గా ఏదైనా కూర చేయమంది. వంట ప్రయత్నంలో ఉన్నాను. పిన్ని కాఫీ తాగుతూ బాల్కనీల్లోంచి నేరుగా వస్తున్న సాయంకాలపు ప్రశాంతతని అనుభవిస్తోంది. వాకిలి తలుపు తీసుకుని 9వ తరగతి చదువుతున్న నా కూతురు సుచరితొచ్చింది. వస్తూనే పుస్తకాల బ్యాగ్ విసిరేసి
బూట్లు విప్పుతూ నా మీద ఎప్పట్లాగే యుద్ధం మొదలెట్టింది. నీకు నచ్చిన గొప్ప స్కూల్ అని చెప్పి అంత దూరంలో ఉన్న స్కూల్లో చేర్పించావు నన్ను. రోజు గంటలు గంటలు బస్సు ప్రయాణాలు నేను చెయ్యలేను, స్కూల్ మానేస్తాను అంటోంది. శుచి మాట మళ్లించేందుకు నిన్ను చూడాలని చిన్నమ్మమ్మ వచ్చింది అంటున్న నా మాట పూర్తి కాకుండానే వంటింట్లో కాఫీ గ్లాస్ పెట్టేందుకు లేచిన పిన్ని ముందు గదిలోకి వచ్చింది. శుచి మాటలు వింటూ అలా నిలబడి చూస్తోంది. శుచి ఒక్కసారి సిగ్గుపడిపోయింది. నిన్న రాత్రి పిన్ని రాక గురించి చెప్పాను, కానీ మర్చిపోయినట్టుంది. మొహమాటంగా నవ్వేసి బావున్నారా అమ్మమ్మ అంటూ మర్యాదగా అడిగి లోపలికి నడిచింది. మర్యాద బానే నేర్పావు గాని రాగానే నీతో ఎందుకే అలా గొడవ పెట్టుకుంటోంది? ఏం లేదు పిన్ని, అది రోజు ఉండేదేలే. ఇల్లు కట్టుకుని మేము ఇటువైపు వచ్చాక దానికి స్కూలు దూరం అయిపోయింది. ఆ ట్రాఫిక్లో పడి ఇంటికొచ్చేసరికి ఇలా గొడవ చేస్తూ ఉంటుంది. పోనీ స్కూల్ మారుతావా అంటే వద్దంటుంది. ఇంకొక సంవత్సరం వెళ్తే 10వ క్లాస్ అయిపోతుంది. మంచి స్కూలు, ఇంకో ఏడాది ఇలా తప్పదులే. అయినా అమ్మవి, నీ మీద ఆ కేకలేమిటి? సరైన క్రమశిక్షణ నేర్పుకోవాలి పిల్లలకి. పిన్ని ఇంకేదో చెప్తూనే ఉంది. శుచి స్నానం చేసొచ్చి నా ప్రక్కన కూర్చొని నన్ను అల్లుకుపోయింది అమ్మా అంటూ. పిన్ని ఆశ్చర్యంతో చూసింది ఈ వ్యవహారం అర్థం కాక. ఇప్పుడిక పిల్లలకి అంతంత చనువు ఇవ్వకూడదంటుందేమో. నేను నవ్వేశాను. కాలింగ్ బెల్ విని లేచాను. అక్క అంటూ పక్కింటి శాంతి వచ్చింది. ఎవరో కొత్తవాళ్లు ఉండడం చూసి సంశయంగా నిలబడిపోయింది. పరిచయాలు పలకరింపులు పూర్తయ్యాక శుచిని పిన్నిని వదిలి నేను శాంతిని తీసుకుని బాల్కనీలోకి నడిచాను. అక్క, ఒక చిన్న సమస్య వచ్చింది. హర్ష క్యాంప్కెళ్ళాడు. నాకేమో రేపు చిన్న ఇన్స్పెక్షన్ డ్యూటీ పడింది. పొద్దున్నే వెళ్ళాలి. ఎల్లుండి మధ్యాహ్నం వస్తాను. రేపు సాయంత్రం రమ్య స్కూల్ నుంచి వచ్చాక నీ దగ్గర పెట్టుకోవాలి. ఎల్లుండి ప్రొద్దున్నే హర్ష వచ్చేస్తాడు. శాంతికి అభయహస్తం ఇచ్చి పంపాను. పిన్ని భోజనాల దగ్గర విషయం తెలుసుకుని, అదేమిటే, పిల్లని నీ మీద పెట్టి ఉద్యోగానికి పొరుగురు వెళ్ళిపోతుందా? సెలవు పెట్టేయొచ్చుగా. అలా కుదరదు పిన్ని, రమ్యకి నా దగ్గర అలవాటేలే. ఎప్పుడంటే అప్పుడు సెలవు పెట్టేయకూడదు. పెద్ద బాధ్యత ఉన్న ఉద్యోగం శాంతిది. పిన్నికి అన్నీ ఆశ్చర్యాలే. ఇలాంటివి ఆవిడ అనుభవానికి అందవు. మారుతున్న కాలాన్ని పట్టించుకుంటున్నట్టు లేదు. రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఆవిడ మాట్లాడుతూనే ఉంది. ఏమోనే, ఆడపిల్ల లేని లోటు ఇప్పుడు తెలుస్తోంది. మనసు విప్పి మాట్లాడేందుకు ఎవరైనా ఉంటే బావుండనిపిస్తుంది. 3 ఆడపిల్లల్ని ఇంటికి తెచ్చుకున్నానే గాని వాళ్ళకి అమ్మలతో చెప్పుకునేందుకే కబుర్లుంటాయి. అందుకే చూడాలనిపించినప్పుడల్లా నా అక్క చెల్లెళ్ళందరినీ కలిసి వెళుతున్నాను. బాబాయ్ గారు పోయిన తర్వాత ఆవిడ ఎదుర్కొంటున్న ఒంటరితనం గురించి బాధపడింది. పోనీ వచ్చి ఇక్కడ అక్క చెల్లెళ్ళకి దగ్గరగా ఉండొచ్చుగా అంటే, దాదాపు 50 ఏళ్లు ముంబై జీవితానికి అలవాటు పడి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉండలేదేమో అని ఆవిడ దిగులు. అదీగాక ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అక్కడైతే అలవాటైన డాక్టర్లున్నారు. కొడుకు కోడలు పిల్లలు ఉన్నారు. ఆ జీవితాన్ని వదిలి రాలేనితనం. ఆవిడ ధోరణిని మళ్లించేందుకు, ఇంతకీ వీణా పింకీ ప్రయాణం ఎప్పుడు? వాళ్ళు తిన్నగా ఢిల్లీ వెళ్ళిపోయారా అని అడిగాను. నా ప్రశ్నకి ఆవిడ కాసేపు మౌనంగా ఉండిపోయింది. పింకీని ఇక్కడే స్కూల్లో వేస్తారట. వీణ తీసుకెళ్లడం కుదరదంది. అక్కడ తన ఉద్యోగం, ఆ హడావుడి మధ్య పిల్లని పట్టించుకునే వ్యవధి ఉండదని, ఇక్కడ అమ్మ వాళ్ళింట్లో హాయిగా ఉందని చెప్పింది. ఏమిటోనే, చంటి పిల్లని అమ్మమ్మ తాతయ్యలకు వదిలిపెట్టేసింది. ఇదివరకంటే మరీ పసిపిల్ల, చూసుకోవడం కష్టం. ఉద్యోగ బాధ్యతలతో ఇప్పుడు ఊహ తెలిసింది కదా, ఆ మాత్రం మేనేజ్ చేసుకోలేదు. ఆవిడ ముఖంలో అసహనం స్పష్టంగా. నాకు అప్రయత్నంగా మా చిన్నప్పటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. ముంబై పిన్ని పిల్లలు అమ్మ పెట్టే గోరుముద్దలు ఆత్రంగా తినేవారు. పిన్ని తన పిల్లలకి అలా అందరితో పాటు ముద్దలు కలిపి పెట్టడానికి ఇష్టపడేది కాదు. భోజనాల సమయంలో వాళ్ళని విడిగా కూర్చోపెట్టి ఏం తినాలో శాసిస్తుండేది. ఆవిడ ఏ షాపింగ్కో వెళ్ళినప్పుడైతే మాతో సమానంగా భోజనాల దగ్గర అల్లరి చేస్తూ తమకు కావలసినవన్నీ తినేవాళ్ళు. వాళ్ళు వెళ్ళాక అమ్మ ఒక్కోసారి బాధపడేది నానమ్మ దగ్గర. ఆ పిల్లల సంగతి పూర్తిగా ఆయాల మీద నెట్టేస్తోంది.
నోటికి హితవుగా ఉన్నవి వాళ్ళని తిననివ్వదు. ఇక్కడున్న 4 రోజులు ఆ పిల్లల ఆరాటం చూస్తే దిగులేస్తోంది అంటూ. పిన్ని మాటలకి మళ్ళీ వర్తమానంలోకొచ్చాను. పింకీ వాళ్ళ అమ్మమ్మనే అమ్మా అని పిలుస్తుంది. పెద్దదవుతోంది. ఇప్పటికైనా తీసుకెళ్ళమంటే వీణ ఏమంటుందో తెలుసా? చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి, దీన్ని పెంచుకుంటూ కూర్చోవాలంటే అంత సమయం ఎక్కడుంది అని. అక్కడికి ఒళ్ళు మండి అననే అనేశాను. మరి కన్నాక పెంచుకోకపోతే ఎలా అని. అందరిలాగే మాకు ఒక పిల్ల ఉండాలనే కాని పిల్లల పెంపకం కోసమా మేమిన్నేళ్లు కష్టపడి చదివి కెరీర్ ప్లాన్ చేసుకున్నది? అయినా దానికిప్పుడు లోటేం వచ్చింది? అమ్మమ్మ తాతయ్య 24 గంటలు దాన్ని నెత్తిమీద పెట్టుకుని చూస్తున్నారు. మీ అబ్బాయి నేను అలా చూడలేం. మేం చెయ్యవలసిన పనులకే మా దగ్గర టైం లేదు. ఇంకో 4 ఏళ్లు పోతే హాయిగా రెసిడెన్షియల్ స్కూల్లో చేరుస్తాం అంది. వీణ మాటలకి అర్థం ఏమిటి? పిల్లని పెంచుకోవటమూ ఒక పనేనా? వాళ్ళు చెయ్యవలసిన పనుల్లో ఆ పని లేదనేగా? ఆవిడ ముఖం ఎర్రబడిపోయింది. అయినా ఇప్పుడు చూడు, మీ పక్కింటి శాంతి తన కూతుర్ని నీకప్పగించి ఉద్యోగం చేసుకొస్తోంది. నయం, ఎక్కడో అమ్మ దగ్గరో అత్తగారి దగ్గరో పెట్టేయలేదు. ఏదో చెప్పాలని ఆరాటం ఆవిడ గొంతులో. పక్కపక్కన ఉంటాం కదా పిన్ని, మాకిలా అలవాటే. పిల్లలకి సరదా కూడా. సంభాషణ తేలిక చేస్తూ చెప్పాను. పిన్ని తనలో తను ఏదో ఆలోచించుకుంటూ ఉండిపోయింది. ఆఖరికి సమాధానపడినట్టు ఇదేదో బానే ఉంది అంది. నేను మరి సంభాషణ పెంచకుండా పడుకో పిన్ని, చాలా రాత్రయింది అని నిద్రకి ఉపక్రమించాను. పిన్ని తొందరగానే నిద్రలోకి వెళ్ళిపోయింది. నాకు నిద్ర పూర్తిగా తేలిపోయింది. తన పిల్లల్ని ఆయాల చేతిలో వదిలి పార్టీలంటూ బిజీగా గడిపిన పిన్ని కోడళ్లు స్వయంగా పిల్లల్ని పెంచుకోవడం లేదంటూ అసంతృప్తిగా ఉంది. మా తరంలో ఉద్యోగాలు చేసుకుంటూనే పిల్లల్ని పెంచుకుంటున్నాం. వీణ తరానికి చదువు కెరియర్లకే ప్రాధాన్యం. ఆ తర్వాతే అవసరమనుకుంటే పెళ్లి. తమ కెరీర్ పరుగుల్లో పిల్లల బాధ్యత తమ వల్ల కాదని గ్రహించి పిల్లలను వద్దు అనుకున్న జంటల్ని చూస్తున్నాను. కానీ జీవితంలో ఏర్పాటు చేసుకుంటున్న అన్ని హంగుల్లానే పిల్లలు కూడా ఉండాలనుకోవడం ఎంతవరకు సమంజసం? అప్రయత్నంగానే సుమిత్ర జ్ఞాపకానికొచ్చింది. ఎప్పుడో దశాబ్ద కాలం క్రితం ఢిల్లీలో ప్రయాగ భార్య సుమిత్ర అన్న మాటలు నా తలుపుల్లోకి జొరబడ్డాయి. ఎంత హాయిగా నవ్వేది! అందమైన పంటి వరసలకి చిగుళ్ళ అంచులు అలంకరించి. అసలు ఆమె ముఖంలో మెరుపు ఆమె ఆలోచనల్లోని తేటదనం వల్ల వచ్చింది కాదు. ఎలా ఉందో ఇప్పుడు? వెళ్ళాలి. ఢిల్లీ వెళ్లేందుకు పెద్ద ప్లాన్ అవసరం లేదు. మొదటిసారి డిసెంబర్ నెల చలిలో వెళ్ళినప్పటి అనుభవాలు ఇప్పటికీ ఎంత తాజాగా ఉన్నాయి. సూరజ్కుండ్ మేళా చూడడం దగ్గర్నుంచి నీరింకిపోయిన యమునా నదిని చూడటం వరకు ఎన్నెన్ని జ్ఞాపకాలు. ఢిల్లీ మహానగరం మాత్రమే కాదు కదా, దేశ రాజధాని. చిన్నప్పటినుంచి పాఠాల్లో చదువుకున్న ఢిల్లీని చూసే అవకాశం ప్రమోషన్ తీసుకొచ్చింది. ఢిల్లీ వాసులు శ్రద్ధగా డ్రెస్ చేసుకుంటారు. చలికాలం అయితే రంగురంగుల స్వెట్టర్లు, షాల్స్, స్కార్ఫులు ధరించి ఎక్కడ చూసినా ఒక రంగురంగుల ప్రపంచం కళ్ళెదుట కనిపిస్తుంటుంది. ప్రతివాళ్లు రోజుకో రంగు ఉలెన్ వేర్లో మెరుస్తూ ఉండేవాళ్లు. స్టాఫ్ అందరూ స్నేహంగా పలకరించారు. ఇందు నా పక్క సీట్ అవడంతో మరింత దగ్గరగా వచ్చింది. ఇందు బాగా కబుర్లు చెప్తుంది. దక్షిణ భారతం పట్ల తనకున్న ఇష్టాన్ని కూడా చెప్పేసింది మొదటి రోజే. ఆమె బ్యాంకులో చేరిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న రవికిరణ్ తమిళుడు. కావలసిన వింటర్ వేర్, ఇంకా కొన్ని బట్టలు కొనుక్కునేందుకు తోడుగా వచ్చిన ఇందు డ్రెస్లు కుట్టించే బాధ్యతను తన టైలర్కి అప్పచెప్తానంది. ఒక వారం తిరిగేసరికల్లా మంచి స్నేహం కుదిరింది మా ఇద్దరి మధ్య. ఆఫీస్లో రోజూ చాయ్ పట్టుకొచ్చే ప్రయాగ సన్నగా కూనిరాగాలు తీస్తూ టీ అందించేవాడు. ప్రతి సీట్లో వాళ్ళు పురమాయించే చిన్న చిన్న పనులు విసుక్కోకుండా చేసి పెట్టేవాడు. ఒకరోజు అతని బదులుగా సుమిత్ర వచ్చింది. ఆమె బ్రతుకు తెరువు కోసం వచ్చి నగర జీవితంలో తనకు తటస్థపడిన ప్రయాగతో కలిసి జీవిస్తోంది అని ఇందు చెప్పింది. పొందిగ్గా చీరలు కట్టేది. అప్పటికి ప్రయాగ భార్య ఇతనితో సరిపడక 10 ఏళ్ల కొడుకుని భర్తకి వదిలి పల్లెకు వెళ్ళిపోయిందట. ఆ తర్వాత 2-3 ఏళ్ల క్రితం ఆ పిల్లవాడు రోడ్డు ప్రమాదంలో కాళ్ళు రెండూ పోగొట్టుకుని ఇంటికి పరిమితమైపోయాడు. పిల్లవాడి భవిష్యత్తు గురించి బెంగో,
సంసారాన్ని కాదనుకుని నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయిన భార్య గురించి ప్రపంచం తన పట్ల వేలెత్తి చూపటము ప్రయాగని కొంతకాలం వైరాగ్యంలోకి తోసేసింది. సుమిత్ర రాకతో మెల్లిగా జనజీవితంలోకి వచ్చిన అతను ఇదివరకటి ప్రయాగ కాదని అతన్ని చాలా ఏళ్లుగా చూస్తున్న వాళ్ళు చెబుతూ ఉండేవారు. ప్రయాగ తన కొడుకు ప్రస్తావన వస్తే సంతోషంగా చెబుతుండేవాడు. 8 చదువుతున్న కొడుకు మోహిత్ భలే చురుకని, వాడి చేత పెద్ద ఛాయ్ దుకాణం పెట్టిస్తానని అనేవాడు. మధ్యాహ్నం మరో విడత అన్ని ఆఫీసులకి ఛాయ్ ఇచ్చి వచ్చేశాక ఆఫీసుకు వచ్చిన హిందీ న్యూస్ పేపర్లు తీసుకుని గుమ్మం దగ్గర గొంతు కూర్చుని దీక్షగా చదివేవాడు ప్రయాగ. గఢ్వాల్లో పెరిగిన తను చదవడం రాయడం నేర్చుకున్నానని గొప్పగా చెప్పేవాడు. మనిషి బక్కపల్చగా ఉన్నా కాస్త మొరటుతనం కనిపిస్తుంది ఎక్కడో. ఆ కొండలు కొంచెం మొండితనాన్ని కూడా నేర్పినట్లున్నాయి. ఇందూ చెప్తోంది, పిల్లల గురించి ఒక 2 ఏళ్ల క్రితం సుమిత్రతో గొడవ పడ్డాడని. తమకి మరొక కొడుకో కూతురో ఉంటే బావుంటుందని చెప్తే సుమిత్ర వద్దంటోందని ఆమెతో మాట్లాడడం మానేశాడట. ఒకరోజు ఆఫీసులో ఏదో మీటింగ్ ఉండడంతో పొద్దుపోయి అందరం కూర్చున్నప్పుడు సుమిత్ర 1-2 సార్లు అందరికీ ఛాయ్ తెచ్చిస్తోంది. ప్రయాగ ఆమెను పట్టించుకోకుండానే తను చేయవలసిన పనులు తను అందుకుంటున్నాడు. సుమిత్రను దగ్గరకు పిలిచి, ఇంకా ప్రయాగ నీతో మాట్లాడడం లేదా అన్నాను నవ్వుతూ. కాళ్లు పోగొట్టుకున్న మోహిత్ని ప్రయోజకుణ్ణి చెయ్యాలని, తనకంటూ మరొక బిడ్డ, మరింత బాధ్యత తమ వల్ల కావంది. ఆమె ఆలోచన ఎంత గొప్పది! ఇలాంటి సంస్కారాలు ఎలా వస్తాయి? ఎవరు నేర్పితే వస్తాయి? ఎందుకో వీణను సుమిత్రతో పోల్చకుండా ఉండలేకపోయాను. ప్రయాగ అలిగి దూరం పెట్టినా అతని మాటకి ఆమె తలవంచలేదు. ఎంత నిబద్ధత! తన జీవితాన్ని పెనవేసుకున్న పసివాడి పట్ల ఎంత ప్రేమ! తనకంటూ ఒక బిడ్డను కంటే స్వార్థం తనను కమ్ముకుంటుందేమోనని ఆ ప్రస్తావననే వద్దన్న ఆమె నిజంగా అద్భుతమైన స్త్రీ. పిన్నిని సముదాయించాలనే కాని వీణని తలుచుకుంటే తెలియని అసహనమేదో కలిగింది. అమ్మా నాన్నల దగ్గర పెరిగే హక్కుని కోల్పోతున్న పింకీని గురించి ఆలోచిస్తే బాధ. పిల్లల్ని కనడం తలెత్తుకోలేని బాధ్యతగా భావించకూడదని, అదొక జన్మజన్మల ప్రేమానుబంధమని వీణకి ఎవరు చెప్పగలం? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.